ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపిన జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఎపిసోడ్ లో మరొక వీడియో బయటకొచ్చింది. ఎమ్మెల్యే శ్రీధర్ తో వాట్సాప్ చాటింగ్ వీడియోని రిలీజ్ చేశారు వీణ. ఇప్పటికే పలు దఫాలుగా ఇద్దరి మధ్య జరిగిన వాట్సాప్ చాట్ ని బయటపెట్టారు వీణ. కొన్నాళ్ళుగా కామ్ గా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ సడన్ గా మరిన్ని వీడియోల్ని రిలీజ్ చేయడం కలకలం రేపుతోంది. వాట్సాప్ చాటింగ్ వీడియోలతో పాటు రోజులు గడుస్తున్నా తనకి న్యాయం జరగడం లేదని ఏడుస్తూ మరొక వీడియో రిలీజ్ చేశారు వీణ. ఇష్యూ బయటకొచ్చి నెలలు గడుస్తున్నా నాకు న్యాయం జరగట్లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కమిటీ పేరిట కాలయాపన చేస్తున్నారనిపిస్తోందంటోంది వీణ. కమిటీ నివేదికపై పవన్ ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం అనుమానాలకి తావిస్తోంది అంటుంది. తనకి న్యాయం చేసిన వాడు క్రికెట్ ఆడుకుంటూ ఉంటే తనకి అన్యాయం చేసిన వాడు క్రికెట్ ఆడుకుంటే ఏ తప్పు చేయని తాను మాత్రం కుటుంబానికి దూరమై ఏకాకిగా మిగిలిపోయానని వాపోయారు. మహిళలకు పవన్ కల్పించే భద్రత ఇదేనా అని ప్రశ్నించిన వీణ ప్రభుత్వం మీద నమ్మకంతోనే పోరాటం మొదలుపెట్టారంటూ చెప్పారు. పవన్ న్యాయం చేయకపోతే నాకు ఆత్మహత్య గతి అంటోంది వీణ. కమిటీ వేశారు, కమిటీ ఎటువంటి రిపోర్ట్ ఇవ్వట్లేదు, ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, దాని నుంచి ఎటువంటి ప్రాసెస్ లేదు. నా మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, దాని మీద కూడా ఎటువంటి ప్రాసెస్ లేదు. రూలింగ్ పార్టీ అనేసా ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది అని చెప్పేసి నోరు తెరిచి అడుగుతుంటే, నోరు తెరిచి న్యాయం చేయండి అంటుంటే ఒక్కడు ముందుకు రావట్లేదా? పార్టీకి సంబంధం లేదంటున్నావు కదా, ఇప్పుడు పార్టీని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావు అనేసి అంటున్నారు. పార్టీకి సంబంధం లేదు సరే, అసలు ఆ పార్టీ అనేది లేకపోతే శ్రీధర్ అనేవాడు లేడు కదా. అధికార పక్షంలో ఉండేవాడు న్యాయం చేయలేకపోతే ప్రతిపక్షాన్ని సాయం అడగడంలో తప్పేముంది? మరి నువ్వు అధికార పక్షంలో ఉండి నువ్వేం చేస్తున్నావు? తప్పు చేసినోడు వాళ్ళ ఊర్లో క్రికెట్ ఆడుకుంటున్నాడు. ఏ తప్పు చేయకుండా నా ఫ్యామిలీకి నేను దూరం అయిపోయాను. పవన్ కళ్యాణ్ గారు, మిమ్మల్ని నేను ఎందుకు అడుగుతున్నానో తెలుసా? మీరు ఒకసారి వచ్చారండి, మా కడప జిల్లాలో ఎంపీడీఓ ఎవరో సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేస్తే ఇమ్మీడియట్గా వచ్చారు. మీరు మా ప్రైడ్ అనుకున్నాం, మీరు మా రాష్ట్రానికి గర్వం అనుకున్నాం. ఇప్పుడు నేను మిమ్మల్ని సహాయం అడుగుతున్నాను, న్యాయం ఉంటేనే న్యాయం చేయమని అడుగుతున్నాను. ఎవ్రీథింగ్ మీరు క్రాస్ చెక్ చేసుకొని నాకు న్యాయం చేయండి అనేసి నేను అడుగుతుంటే తప్పు చేసిన వాళ్ళనే వెనకేసుకొని వస్తారా అండి మీరు? తప్పు చేసిన వాళ్ళనే పక్కన పెట్టుకొని తిరుగుతారా అండి మీరు? మళ్ళీ మీ పార్టీ జెండా ఇచ్చి తిరుగు అనేసి మీరు వాళ్ళని ఎంకరేజ్ చేస్తారా తప్పు చేసిన వాళ్ళని? ఇంకేంటండి మహిళలకి భద్రత? అమ్మ అన్నం పెట్టదో అడుక్కు తినివ్వదన్నట్టు అధికార పక్షంలో ఉండి మీరు నాకేం చేయట్లేదు. పైగా ప్రతిపక్షం వాళ్ళతో మాట్లాడినందుకు ఇది రాజకీయ కుట్ర అంటున్నారు. మరి మీరు ఏదైనా చేసి చూపించండి. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష వేయండి, న్యాయం చేయండి. ఒక అమ్మాయికి దయచేసి నాకు న్యాయం చేయండి. లేకపోతే నేను న్యాయం చేయలేను అంటే చెప్పండి, నేను ఆత్మహత్య చేసేసుకుంటాను. న్యాయాన్యాయాలు పరిశీలించే నాకు న్యాయం చేయండి. నా వైపు తప్పుంటే నన్ను శిక్షించండి, అతని వైపు తప్పుంటే అతన్ని శిక్షించండి. మీ నుంచి నేను కోరుకునేది ఇదే పవన్ కళ్యాణ్ గారు. సూటిగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరే రెస్పాండ్ అవ్వాలి.